ప్రైజ్ ద లార్డ్. చిన్న మాట. ఒకసారి యేసుక్రీస్తు వారు అలాగే శిష్యులు ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రం పైన. అలా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో యేసుక్రీస్తు వారు పడవ దిగువ భాగానికి వెళ్ళి నిద్రిస్తూ ఉన్నారు. శిష్యులందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఆ సముద్రంలోనికి వెళ్ళేలేకి ఒక్కసారిగా గొప్ప తుఫానా, ఎక్కడ చూసినా భయంకరమైన అలలు లేస్తూ ఉన్నాయి. శిష్యులందరూ కూడా కలవరం చెందుతూ ఉన్నారు. ఇప్పుడు వారికి దిక్కు తోచలేదు. వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు, నీకు కొంచెమైనా దిగులు లేదా, చింత లేదా? ఇక కొద్ది నిమిషాల్లో మనం చనిపోబోతున్నాం, మన పడవలోనికి నీరు రాబోతున్నాయి అని చెప్పి భయాందోళనతో యేసుక్రీస్తు వారి దగ్గర వారి యొక్క ఘోష అంతా కూడా చెప్పుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు లేచి గాలి సముద్రానికి ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్రము అలాగే గాలి అవన్నీ కూడా, తుఫాన్ అంతా కూడా అలా నిమ్మలపరచబడింది. ప్రియదైవబిడ్డారా, ఈ సందర్భం అంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఇందులో నుంచి ఒకే ఒక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు లేచి గాలి సముద్రానికి జస్ట్ ఒక మాట చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు, వెంటనే నిమ్మలమైపోయాయి. ప్రియదైవబిడ్డారా, గాలి, తుఫాను, సముద్రం అవన్నీ కూడా దేవుని మాటకు లోబడ్డాయి. కానీ ఈనాడు ఆయన పోలికగా, ఆయన స్వరూప్యంలో, ఆయన ఇష్టానుసారంగా చేసుకున్నటువంటి మానవుడే నీవే. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అక్క, నీవే దేవుని మాట వినడం లేదు. దేవుని మాట వినగలిగితే నీ జీవితం నిత్యముగా ఫలభరితంగా మారుద్ది. ఒక్కసారి పరీక్షించుకుందాం, దేవుని మాట నీవు వింటున్నావా లేదా అన్నది. గాలి, సముద్రము అవన్నీ కూడా దేవునికి లోబడ్డాయి, దేవుని మాట విన్నాయి. ఈనాడు నీవు, నేనే దేవుని మాట వినడం లేదు. ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవునికి లోబడడానికి, దేవుని మాట వినడానికి సర్వ ప్రయత్నాలు చేద్దాం. మన జీవితాలు ఫలభరితంగా మార్చుకుందాం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.